ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు. యూజువల్గా వ్యాంపైర్స్ ఎవరయ్యా అంటే రక్తం తాగుతుంటారు. ఇక్కడ వీళ్ళు ఏం తాగేస్తుంటారంటే జలగ రక్తం తాగినట్టు మీ ఎనర్జీని తాగేస్తారు. అంటే అది వాళ్ళ గోల్ కాదండి, మిమ్మల్ని డిమోటివేట్ చేయటం వాళ్ళ గోల్ కాదు. వాళ్ళు బై నేచర్ మంచి వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సుడిగుండం లాంటి వాళ్ళు. ఇప్పుడు సుడిగుండం, చాలా పెద్ద సుడిగుండం, వర్ల్పూల్ తిరుగుతోంది, సుడిగుండం తిరుగుతోంది. మీరు ఆ సుడిగుండంలోకి వెళ్తే ఏంటండి పరిస్థితి? మిమ్మల్ని కూడా దాంతో పాటు తీసుకొని ఎక్కడికో ఇసిరేస్తుంది. వాళ్ళతో ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయండి. మీరు ఇటువంటి వాళ్ళని కలిశారండి మీ లైఫ్ లో, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమందితో మీరు టైం స్పెండ్ చేస్తే, ఒక అర్ధగంట మాట్లాడితే వాళ్ళతో, మనం మాట్లాడక్కల్లా వాళ్ళు మాట్లాడింది నిన్నా సరే అసలు మనం డ్రైన్ అయిపోతామండి. చాలా వీక్ గా, అసలు జీవితం మీద విరక్తి పడుతుంది. వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళ నోట్లో నుంచి ఓన్లీ కంప్లైంట్స్ వస్తాయి. ఇది బాలేదు, అది బాలేదు, ఈ అన్యాయం జరిగింది, ఈ గవర్నమెంట్ బాలా, ఏది వర్కౌట్ అవ్వదు, ఎవరు అందరూ ఇంతే. వాళ్ళ దగ్గర కూర్చుంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ గాన ఓపెన్ చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎలా అయితే మీకు దొరుకుతాయో, వాళ్ళ దగ్గర కూర్చుంటే మోస్ట్ డిప్రెసింగ్ స్టోరీస్ దొరుకుతాయి. వాళ్ళకి ఆ కంప్లైనింగ్ అనే నేచర్ అలవాటు అయిపోయింది. ఇందాకన్నట్టు అంటువ్యాధి ఎలా అయితే అంటుకుంటుందో, వాళ్ళతో కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే మన ఎనర్జీస్ అంతా డ్రైన్ అయిపోతాయి, మన పాజిటివిటీ అంతా పోతుంది. కొన్ని రోజులు గడవంగా ఏమైపోతుందంటే అండి, తెలియకుండా మనం కూడా నెగిటివ్ థింకింగ్ మొదలు పెట్టేస్తాం. మనం అప్పటి వరకు మన లక్ష్య సాధనలో పాజిటివ్స్ చూసిన మనం నెగిటివ్స్ చూడడం మొదలు పెడతాం. అప్పటి వరకు సంతోషం కోసం ఎతుక్కున్న మనం బాధపడటం కోసం ఎతుక్కుంటుంటాం. వాళ్ళకి జీవితంలో అన్నీ బాధలే, అంతా నెగిటివ్, ఇంకేం కనపడదండి. దాని మీదే ఫోకస్ చేస్తుంటారు. సో వాళ్ళకి దూరంగా ఉండాలి. మీ పాజిటివిటీని తాగేసే జలగలు దూరంగా ఉండటం మంచిది.